హలో హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ రఫీకా డారీ నా చేతి వంట. ఈరోజు అయితే మీ ముందుకైతే సింప్లీ టేస్టీ సొరపిట్టుతో అయితే వచ్చేసానండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి అయితే మీరు కూడా ట్రై చేసేయండి. ఇలా సొరల్ని లోపలున్న వేస్టేజ్ అంతా తీసేసుకుని కొన్ని నీళ్ళు అయితే పోసుకొని ఉప్పు వేసుకుని ఉడికించేసుకోండి. ఈ సొరల్లో తక్కువ ఇంగ్రీడియంట్స్ మాత్రమే వేయాలి. ఒక ఆనియన్, ఒక టమాటా, ఒక 5 పచ్చిమిరపకాయలు అయితే సరిపోతుంది. ఇలా ఉడికిన తర్వాత పైన బ్లాక్ అంతా తీసేసుకోవాలండి. నేనే వీడియో తీసుకోవడం వల్ల ఒక చేతితో అయితే తీసుకున్నాను. మీరు 2 చేతులతో కంప్లీట్గా బ్లాక్ ఉన్నదంతా తీసేసుకోండి. మా ఇంటి ముందు ఉన్న కరివేపాకు చెట్టు అండి అది. ఇలా కొంచెం మెదిపేసుకుని దాంట్లో ఉప్పు, కారం, పసుపు వేసుకుని మరీ మెత్తగా అయితే మనం మెదపకూడదు. దీంట్లో వేస్టేజ్ అంటూ ఏమీ ఉండదండి. దీంట్లో బోన్ కూడా మనకి మెత్తగా ఉండి చాలా బాగుంటుందండి సొరపిట్టు అనేది. వెల్లుల్లిపాయ, ఎండుమిరపకాయలు, ఫ్రెష్ అల్లం వెల్లిపాయ పేస్ట్, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, గరం మసాలా పౌడర్. ఒక బాండి పెట్టుకుని ఆయిల్ వేసుకుని పోపులన్నీ మనం శుభ్రంగా అయితే వేయించేసుకోవాలండి. పోపులు మాడిపోకుండా వేయించుకోండి. అందులోనే వెల్లుల్లిపప్పు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఉల్లిపాయలు, టమాటాలు కూడా వేసేసుకుని బాగా పచ్చివాసన పోయేంత వరకు అయితే వేయించేసుకోవాలండి. ఈ సొరపిట్లో అనేది మనం వాటర్ అనేది యూస్ చేయకూడదు. వాటర్ అనేది వేసుకుంటే జిగురుగా అనేది వస్తుంది. కాబట్టి దీంట్లో వాటర్ ఎప్పుడు యూస్ చేయకూడదు. ఆయిల్తోనే ఈ వంటకం అనేది కుక్ చేసుకోవాలండి. ఇలా కరివేపాకు కూడా వేసేసుకుని ఒక్కసారి అయితే మనం కలిపేసుకోవాలి. ఇందులోనే కాసంత ఉప్పు కూడా వేసుకుని శుభ్రంగా అయితే కలుపుకోవాలి. ఇందులో మనం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, గరం మసాలా పౌడర్ వేసుకుని దీన్ని కూడా పచ్చివాసన పోయేంత వరకు అయితే మనం వేయించుకోవాలండి. ఇలా అట్లకాడ పెట్టడం వల్ల ఈ కర్రీ అనేది అడుగు అనేది పడుతుంది. ఈ అట్లకాడతో మనం కలుపుకుంటే ఈజీగా అయితే మనకి కుకింగ్ అనేది అవుతుందండి. ఇలా మెదుపుకున్న సొరని ఇందులో వేసేసుకుని బాగా అయితే మనం కలిపేసుకోవాలండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీ ముందుకైతే నేను వెరైటీ వంటలతో అయితే వస్తానండి. ఇలా పచ్చిమిరపకాయలు అనేది వేసేసుకుని మనం కారం కూడా వేసుకుని మరొకసారి అయితే కలుపుతూ ఉండాలండి. ఈ పిట్టి అనేది మాడిపోకుండా కలుపుతా అనేది ఉండాలండి. ఎందుకంటే వాటర్ వేయం కదా, అందుకని అడుగు పడుతూ ఉంటుంది. ఇలా అట్ల కాడితే మనకి ఈజీగా కలుపుకోవడానికి అయితే ఉంటుంది. ఇలా కొత్తిమీర కూడా వేసేసుకుని మనం ఒకసారి అయితే కలిపేసుకుని మూత అనేది పెట్టేసుకోవాలండి. నేను షార్ట్ వీడియోస్ కూడా చేశానండి. నా వంటలు కనుక మీకు నచ్చినట్లయితే షార్ట్ వీడియోస్ కూడా చూడండి ఒక్కసారి. ఇలా మనం అడుగు పడుతుంటే ఇలా మనం అట్ల కారత అయితే కలుపుకుంటూ ఉండాలండి. నేను చేసిన వంట మీకు క్లారిటీగా అయితే అర్థం అవ్వడం కోసం నేను లాంగ్ వీడియో తీస్తున్నాను. ఇలా మూత అనేది పెట్టేసుకొని మనం కుక్ చేసుకోవాలి. మధ్య మధ్యలో ఈ పిట్టి అనేది కలుపుతూ ఉండాలండి. చూడండి ఎలా అడుగు పెట్టేసిందో. మాడకుండా కూడా చూసుకోవడం అది మీ బాధ్యత అండి. మనం ఏదైనా వంట చేస్తే అది పర్ఫెక్ట్గా వస్తేనే మనకి సాటిస్ఫాక్షన్. ఇలా ఒక స్పూన్ అయితే తీసుకొని ఈ ఊరు చుట్టూ ఉండేది మనం ఇలా అనేది చేసేసుకుంటే మనకి అడుగు పట్టకుండా అయితే ఉంటుందండి. ఇలా కరివేపాకు కూడా వేసేసుకొని మనం ఇది సొరపిట్టు అనేది ఫినిష్ అయిపోయిందండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక్కసారి అయితే మీరు కూడా నేను చెప్పిన విధంగా అయితే మీరు కూడా ట్రై చేసేయండి. మీరైతే అన్నం కొంచెం అయితే సరిపోదండి. అలా వేడి వేడి అన్నంలో అలా సొరపిట్టు అనేది వేసుకుని ఆ బోన్స్ అలా బుగ్గన పెట్టుకొని అలా తింటూ ఉంటే ఏంటంటే చాలా కమ్మగా అంటే చాలా కమ్మగా